హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. పాన్ ఇండియా సినిమాకి రిలీజ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిక్స్ అయిన డేట్ని మారిస్తే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సోలో డేట్ కోసం సర్చ్ చేస్తే ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకుంది కంగువా. కాలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువా అక్టోబర్ 10న రిలీజ్ అని అనౌన్స్ చేశారు. కానీ ఆ డేట్కి రజనీకాంత్ వెట్టయాన్ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. దీంతో కంగువా టీం మీనమేషాలు లెక్కబెడుతోంది. విడుదల తేదీ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ నవంబర్ 14 వైపు చూస్తోంది. కానీ ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాకి అది సరైన సీజన్ కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ నుంచి పుష్ప 2 గనక తప్పుకుంటే ఆ అవకాశాన్ని వాడుకోవాలనే ఆలోచన సూర్య టీం చేస్తోంది. కంగువాకి భారీ బడ్జెట్ పెట్టారు మేకర్స్. అందుకే తెలుగు థియేట్రికల్ రైట్స్ నుంచి 45 కోట్లు ఆశిస్తున్నారు. హిందీ డబ్బింగ్ ఏకంగా 100 కోట్లు చెప్తున్నారు. ఈ డీల్ గనక సెట్ అయితే రికవరీ అంత సులభంగా ఉండదు. ఇక తమిళ వెర్షన్ ని మాత్రమే చూసుకుంటే 200 కోట్ల దాకా బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓవర్సీస్ సైతం 50 కోట్ల దాకా టార్గెట్ ఉందట. ఇక డిజిటల్ ఆడియో హక్కులు సపరేట్. ఇదంతా వెనక్కు రావాలంటే 300 కోట్లకు పైగా షేర్ రావాలి. సో ఎలాంటి పోటీ లేకుండా కంగువా రిలీజ్ అయితేనే ఇది సాధ్యమవుతుంది. డిసెంబర్ జనవరిలో ఛాన్స్ లేదు కాబట్టి నవంబర్ 14న ఒక ఆప్షన్ గా పెట్టుకున్న మేకర్స్ క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగి చూడాల్సిందే. 3-2 దెబ్బకి రికార్డుల షేపులు మారిపోయాయి. బాహుబలి 2 లేదు, పఠాన్ లేదు, యానిమల్ లేదు. అందరి రికార్డ్స్ ని మడత పెట్టేసింది ఈ హారర్ ప్రాజెక్ట్. బాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా చరిత్ర క్రియేట్ చేసింది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ లీడ్ రోల్లో తెరకెక్కిన మూవీ స్త్రీ 2 ఆగస్టు 15న థియేటర్స్ లో విడుదలైన ఈ ప్రాజెక్ట్ చరిత్ర సృష్టించింది. మొదటి రోజు 52 కోట్లు వసూలు చేసిన స్త్రీ 2 ఫస్ట్ వీక్ 300 కోట్ల మార్కును క్రాస్ చేసింది. అత్యధిక వసూలు రాబట్టిన ఏకైక హిందీ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. షారూక్ జవాన్ మూవీపై ఉన్న రికార్డును బ్రేక్ చేసి మొదటి స్థానాన్ని అందుకుంది. షారూక్ నటించిన జవాన్ అన్ని భాషల్లో కలిపి 640 కోట్లు వసూలు చేయగా హిందీలో మాత్రం 582 కోట్లు రాబట్టింది. దీని తర్వాత యానిమల్, గదర్ 2, పఠాన్, బాహుబలి 2 సినిమాలున్నాయి. ఈ రికార్డులను స్త్రీ 2 బ్రేక్ చేసి హిందీలో హైయెస్ట్ గ్రాస్ ఫిల్మ్ గా నిలిచింది. ఇప్పటికే 585 కోట్ల నెట్ వసూలు రాబట్టిన స్త్రీ 2 ఇప్పుడు 600 కోట్ల నెట్ వసూళ్ల దిశగా ప్రయాణం చేస్తోంది. మొత్తానికి సినిమా నచ్చితే టాలీవుడ్ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారని స్త్రీ 2 మరోసారి ప్రూవ్ చేసింది. ఒక లేడీ ఓరియంటెడ్ హారర్ సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు రావడం చూసి ట్రేడ్ సైతం ఆశ్చర్యపోయింది. ఇప్పట్లో స్త్రీ 2 రికార్డులను బ్రేక్ చేయడం బడా హీరోలకు సాధ్యం కాదనే చర్చ గట్టిగా జరుగుతోంది. ఇండియాలో నెంబర్ 1 దర్శకుడిగా రాజమౌళి దూసుకుపోతున్నాడు. తనతో సినిమా అంటే స్టార్స్ అయినా బల్క్ డేట్స్ ఇచ్చేస్తున్నారు. అంతగా దర్శక ధీరుడిపై నమ్మకం ఏర్పడింది. అయితే జక్కన్న రేంజ్ లోనే మరో దర్శకుడి పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తనతో ఒక్క సినిమా అయినా చేయాలి అని బడా స్టార్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంతకీ ఎవరా డైరెక్టర్, ఏంటా కథ? హ్యావ్ ఎ లుక్. సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డితో దర్శకుడిగా మారిన ఫిల్మ్ మేకర్ కబీర్ సింగ్ తో హిట్ కొట్టాడు. యానిమల్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. సందీప్ కథని చెప్పే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. అతను డిజైన్ చేసే హీరో రోల్స్ హై వోల్టేజ్ పుట్టిస్తాయి. కాంటెంట్ ని గ్రాఫిక్స్ తో కాకుండా బలమైన క్యారెక్టరైజేషన్ తో ఎలివేట్ చేస్తాడు. ఇది ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అందుకే సందీప్ తో సినిమా చేయడానికి స్టార్స్ అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ ప్రెజెంట్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. అల్లు అర్జున్ ప్రాజెక్ట్ కూడా కన్ఫర్మ్ అయింది. జక్కన తర్వాత మహేష్ సినిమా సందీప్ డైరెక్షన్ లో ఉంటుందట. ఎన్టీఆర్ కూడా రీసెంట్ గా సందీప్ తో చర్చలు జరిపాడు. రామ్ చరణ్ కూడా ఈ డైరెక్టర్ తో సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నాడు. బాలీవుడ్ లో యానిమల్ పార్క్ పెండింగ్ లో ఉంది. సినిమా చేస్తానంటే డేట్స్ ఇచ్చేందుకు బాలీవుడ్, కోలీవుడ్ హీరోస్ సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి రాజమౌళితో సినిమాలు చేసిన స్టార్స్ అంతా సందీప్ డైరెక్షన్ లో మూవీస్ చేయడానికి క్యూ కడుతున్నారు. దీనిని బట్టి ఈ డైరెక్టర్ ఆడియన్స్ కి, స్టార్ హీరోస్ కి ఎంతగా కనెక్ట్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రెజెంట్ సందీప్ ఒక్కో సినిమాకి ఏడాదికి పైగా టైం తీసుకుంటున్నాడు. ప్రభాస్ స్పిరిట్ తర్వాత రణబీర్ తో యానిమల్ పార్క్ ఉంటుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ మూవీ ఉండొచ్చు. ఈ 3 అయ్యాక మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో సినిమాలు చేసే ఛాన్స్ ఉంది. మొన్నటి వరకు సోలోగా సినిమాలు చేసిన హీరోస్ ఇప్పుడు ప్రయోగాలకి సై అంటున్నారు. కత్తి లాంటి కథ దొరికితే మల్టీ స్టారర్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి కాంబినేషన్ ఒకటి మలీవుడ్ లో సెట్ అయింది. 10 ఏళ్ల తర్వాత ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించేందుకు రెడీ అవుతున్నారు. మమ్ముటి, మోహన్ లాల్ మలీవుడ్ లో సూపర్ స్టార్స్. 60+ లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఏడాదికి 3-4 హిట్స్ ని ఆడియన్స్ కి అందిస్తున్నారు. అయితే 10 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్ లో కనిపించేందుకు ఈ ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహేష్ నారాయణ్ దర్శకత్వంలో మల్టీ స్టారర్ చేయడానికి డేట్స్ కేటాయించారు. మమ్ముటి, మోహన్ లాల్ తో మహేష్ నారాయణ్ తెరకెక్కించే సినిమా షూటింగ్ మెజారిటీ భాగం శ్రీలంకలో జరుగుతుందట.
ఆ తర్వాత కేరళ, ఢిల్లీ, లండన్లో కొంత భాగం చిత్రీకరిస్తారని సమాచారం. డిఫరెంట్ పాయింట్తో సాగే ఈ సినిమా కథలో సూపర్ స్టార్స్ ఇద్దరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందట. ఇప్పటికే ఇద్దరు కలిసి 49 సినిమాలు చేశారు. చివరిగా 2013లో వీరిద్దరి కాంబో రిపీట్ కాగా ఇప్పుడు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుంది. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ కపుల్ ఇప్పుడు రూట్ మార్చింది. కొత్త ప్రాజెక్ట్స్ విషయంలో నయా స్ట్రాటజీ అప్లై చేస్తున్నారు. రెమ్యునరేషన్ పక్కన పెట్టి రిలీజ్ అనంతరం వచ్చే వసూళ్లలో షేర్ తీసుకునేలా డీల్ సెట్ చేసుకున్నారు. బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ అలియా భట్ స్టార్డమ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరు 100 కోట్లు వసూలు తేగల సత్తా ఉన్న నటులు. యానిమల్ తో రణబీర్ రేంజ్ భారీగా పెరిగింది. గంగూబాయితో అలియా భట్ సోలో మార్కెట్ ను క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో లవ్ అండ్ వార్ మూవీ చేస్తున్నారు. దీనికోసం పారితోషికాన్ని పక్కన పెట్టి రిలీజ్ అనంతరం వచ్చిన వసూళ్లలో షేర్ తీసుకునేలా డీల్ సెట్ చేసుకున్నారట. రణబీర్ అలియా జంటగా నటించిన సినిమా ఈజీగా 500 కోట్లు వసూళ్లను రాబడుతుంది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే 1000 కోట్లు వసూళ్లు పెద్ద విషయం కూడా కాదు. ఆ లెక్కన పారితోషికం కంటే భారీ మొత్తంలో అమౌంట్ ఇద్దరి ఖాతాల్లో జమ అవుతుంది. అయితే ఈ ఐడియా రణబీర్ జంటదా లేక సంజయ్ లీలా భన్సాలీదా అన్నది తెలియాల్సిందే. అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లే ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. సౌత్ సినిమా బాలీవుడ్ ని రూల్ చేస్తోంది. మన హీరోస్ కూడా నార్త్ మార్కెట్ ని శాసించే స్టేజ్కి వచ్చేసారు. కానీ హీరోయిన్స్ పరిస్థితి మాత్రం అలా లేదు. సౌత్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న నార్త్ లో బిజీ కాలేకపోతున్నారు. ఈ రూల్ ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు ఓ 4 హాట్ బ్యూటీస్. బీటౌన్ లో సత్తా చాటేందుకు పెద్ద ప్లానే రెడీ చేసుకున్నారు. పుష్పతో పాన్ ఇండియా బ్యూటీగా మారింది రష్మిక మందన్న. లాస్ట్ ఇయర్ వచ్చిన యానిమల్ తో నార్త్ లోనూ సత్తా చాటింది. కానీ స్టార్ హీరోయిన్ అనే రేంజ్ కి చేరలేదు. అందుకే ఈసారి రూట్ మార్చింది. ఒకవైపు సౌత్ లో పుష్ప 2లో నటిస్తూనే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్ ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ 2 సినిమాలు షార్ట్ గ్యాప్ లో రిలీజ్ కానున్నాయి. ఇందులో ఏది హిట్ అయినా నార్త్ లో రష్మిక క్రేజ్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. మొన్నటి వరకు సౌత్ సినిమాలకే పరిమితమైన సాయి పల్లవి కూడా ఇప్పుడు నార్త్ పై ఫోకస్ పెట్టింది. ఒకవైపు నాగ చైతన్యతో తండేల్ మూవీ చేస్తూనే బాలీవుడ్ రామాయణంలో ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుంది. ప్రెజెంట్ షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 3 భాగాలుగా రానుంది. ప్రతి ప్రాజెక్ట్ లో సాయి పల్లవి పాత్ర కీలకం. సో ఈ ఫ్రాంచైజీ హిట్ అయితే సాయి పల్లవి కూడా నార్త్ లో జెండా పాతే ఛాన్స్ ఉంది. తంగలాన్ లో నెగిటివ్ రోల్ చేసిన మాలవిక మోహన్ కూడా ఇప్పుడు సౌత్ నార్త్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ప్రభాస్ తో చేస్తున్న రాజాసాబ్ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానుంది. నార్త్ లో చేస్తున్న యుద్ధరా మూవీ సెప్టెంబర్ 20న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ 2 సినిమాలపై భారీ ఆశలు పెట్టుకుంది ఈ మల్లవుడ్ బ్యూటీ. మొత్తానికి సౌత్ లో సత్తా చట్టిన బ్యూటీస్ అంతా ఇప్పుడు నార్త్ లో పాతుకుపోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి లక్ ఎవరికి బాగా కలిసొస్తుందో చూడాలి. సో చూసారు కదా, ఇది వాల్టి మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.